యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పాతదేంటి కొత్తదేంటి అని ఆలోచిస్తున్నారా? నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు ఉన్న జీవితమే పాత జీవితం. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి దేవునికై అర్పింపబడిన బిడవైతివో అప్పుడే కొత్త జీవితం నీకంటూ ప్రారంభమైనది. అలా ప్రారంభమైన తరువాతను నువ్వు దేవునికై నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివని మరచి అదే పాత జీవితాన్ని, అదే పాపపు ఆలోచనలను నీవు హృదయంలో ఉంచి ఆలోచిస్తున్నావా? ఆ పాపాన్ని విడవలేక సతమతం అవుతున్నావా? అలా అయితే నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నిలిపివేస్తుంది, ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటుందని మరచిపోకు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న ఏ పాపము, ఎటువంటి పాపం అది, దానిని గుర్తించావా? అలా నీవు గుర్తించి ఆ పాపాన్ని నీవు జయించినప్పుడే నీవు క్రొత్త జీవితంలో నీవు అభివృద్ధిని పొందుకోగలవు. నీ జీవితంలో ఎన్నో పాపాలు జయించావు, కానీ కొన్ని రకమైన పాపాన్ని విడవలేక అది ఇంకను కొనసాగుతున్నది అని నీవు గుర్తించినట్లయితే ఇప్పుడే నీ వాటిని నుంచి విరమింపబడాలని దేవుడు ఆశిస్తున్నారు. జయించలేకున్నా, విడవలేకున్నా ఆ పాపమే నిన్ను పాతాళానికి నెట్టేస్తుందని గుర్తించు. ఆ రోజు రాకముందే ఈరోజే ఆ ఒక్క పాపాన్ని కూడా జయించి ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించు. దేవుని సహాయాన్ని కోరుకో. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధివగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనసు మార్చుకుని మోకరించి దేవుని చెంత ప్రార్థించు. దుర్దినంలో రాక మునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరమో ఆ సమయమో రాకముందే, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏ ఒక్క పాపపు ముళ్ళు నీలో ఉండనివ్వకుండా నిన్ను నీవు జాగ్రత్త పడు. ప్రతి పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఒక్కరే దారి, ఆయన ఒక్కడు జీవితం నీకు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే సత్యము జీవం మార్గమని. మన జీవితంలో ఏ పాపం అయితే ఉండనిస్తామో అది రోజు రోజుకి పెరిగి నీ జీవితాన్ని చీకటిమయంగా మారుస్తుంది. అలా చీకటిమయం కాక మునుపే ఈ పాపపు బంధకాలు వద్దు, ఇప్పుడే ప్రతి పాపము నుండి నన్ను విడిపించి ఒక నూతన వ్యక్తిగా మార్చమని కన్నీటితో ప్రార్థించు. అలా నీవు ప్రార్థించి మోకరించి దేవుని సహాయాన్ని నీవు కోరుకున్నప్పుడు తప్పక నీకు ఆయన సహాయాన్ని అందిస్తాడు. నిన్ను ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరణ చేస్తాడు. ప్రతి పాపము నిన్ను విడిపించాలని ఆయన సిలువలో తన్ను తాను అర్పించుకొనెను. ప్రతి పాపపు కట్లు తెంచాలని, విడుదలను ప్రసాదించాలని, నిన్ను పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు దేవుడు. అయితే ఈరోజే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించి ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావా? అయితే ఇప్పుడే ప్రార్థించు. నీ ప్రార్థన వినడానికే ఆయన చెవియొగ్గి ఉన్నాడు. తప్పక నిన్ను విడిపించి నీకు మరొకసారి అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.